ఈ భూమి మీద కాదు, నాతో బ్రతకాలి, నాతో బ్రతకాలి. చెప్పండర్రా, ఎంతో మంది మనసు మార్చుకోక బ్రతుకుతున్న నేటి సమాజం. క్రీస్తును నమ్మండి అంటే మతం అండి, విదేశీ గ్రంథం అండి, మన దేవుడు కాడండి, మన వాడు కాడండి. పిచ్చి మాటలు, వ్యర్థమైన మాటలు పలుకుతున్న నేటి సమాజానికి చెప్పండి 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 అని దేవుడు ప్రతి క్రైస్తవుడిని రేపుతున్నాడు. యథార్థముగా బ్రతికేటువంటి వాడిని రేపుతున్నాడు. ప్రకటించండి, నన్ను ప్రకటించండి, నా కుమారుడు చేసిన త్యాగమును ప్రకటించండి. ఎవరు చావకూడదు దుష్టుడుగా, ఎవడు చావకూడదు పాపిష్టివాడుగా, పాపములో ఎవడు ఉండకూడదు పరిశుద్ధుడుగా పరిశుద్ధత పొంది పరలోకానికి చేర్చాలి. నేను పరిశుద్ధుడిని గనుక నా కుమారులు కూడా పరిశుద్ధులై ఉండాలి అని ఎదురు చూస్తున్న ఆ తండ్రి ఆవేదన నెరిగిన ఓ క్రైస్తవ జనాంగమా, చెప్పండి. అంచె దినములలో దేవుడు అన్యాయమును సహిస్తున్నాడు అంటే ఎందుకు, ఎలా రుజువులతో, ఆధారాలతో చూపిస్తున్నా నేటి సమాజానికి నేర్పుతున్న ఈ మాటలో ఉన్న జ్ఞానం మీలో నాటబడేటువంటి ఈ వాక్యం మీలోనికి, హృదయంలోనికి వెళ్ళాలంటే సమస్త కల్మషమును, విర్రవీగుతున్న దుష్టత్వం ఉన్న మాని లోపల నాటబడి శక్తిగల వాక్యమును సాత్వికముతో స్వీకరించండి. ఇది మీ కొరకు, మన కొరకు, మన తండ్రి అయిన దేవుడు చెప్పమన్న మాటలు, చెప్పేటువంటి మాట